శాసనసభలో సింహంలాగా మాట్లాడుతూ ఉంటారు, మాకెవరు తిరుగులేరు అన్న టైప్లో. మండలంలోకి వచ్చేటప్పటికి ఆ సింహాలు కాస్త మౌనంగా ఉండిపోతాయి. మీరు అక్కడ మాట్లాడారు కదా సింహంలాగా, ఇక్కడికి వచ్చి కూడా మాట్లాడరా స్వామి, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి, సమాధానం చెప్తే అప్పుడు మిమ్మల్ని సింహం అనుకుంటాం అని అంటే బాబాయ్ అసలు మాటే రాదు. మరి అక్కడేమో ధైర్యం అసెంబ్లీలో, ఎక్కడేమో మౌనం. ఇక్కడ సమాధానం చెప్పాలంటే తండ్రి కొడుకులకి ఇద్దరికీ కూడా కమ్యూనికేషన్ ఉండవు. అంటే కమ్యూనికేషన్ ఉండవంటే వీళ్ళిద్దరికీ కూడా ఆ చిప్పు పనిచేయదు. అక్కడైతే మాత్రం పనిచేస్తూ ఉంటుంది. శాసన మండలి సమావేశంలో జరిగిన 4 రోజుల్లో 2 రోజులు ఎక్కడైతే అక్రమాలు జరిగినాయో విద్యాశాఖలో సాక్షాత్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సభలో ఉండి కూడా శాసన మండలి ప్రతిపక్షంగా ఉన్న మేము సమాధానం అడుగుతుంటే చెప్పలేక పారిపోయిన వైన్యం. మేము అప్పటికే అడిగాం, పారిపోక స్వామి, నిన్నేదో బయటేదో చాలా గొప్పగా అనుకుంటున్నారు, నీకు దమ్ముంటే గనక మండలిలో సమాధానం చెప్పు, ఉద్యోగాలు ఎలా అమ్ముకున్నావో చెప్పు, ఎలా నీ చేతకాన తనంతో డిఎస్సి పరీక్ష నిర్వహణ చేసావో చెప్పు. ఇదిగో అడ్డంగా దొరికిపోయావు నువ్వు, ఈ అడ్డంగా దొరికిపోయిన దానికి నువ్వు ఏం సమాధానం చెప్తావంటే ఎటువంటి సమాధానం చెప్పకుండా మనవాడు చిన్నబాబు తుస్కున పారిపోయాడు. ఇప్పటికైనా సరే మేము అడుగుతున్నాం, మీరు ఎంత దూరం పారిపోయినా సరే మిమ్మల్ని డిఎస్సి విషయంలో వదిలిపెట్టే సమస్య లేదు. మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే, ఈ యువతకు క్షమాపణ చెప్పాల్సిందే. మీరు అనుకుంటున్నారమ్మో నేను ఉద్యోగాలు అమ్మేసుకున్నాను, నా పని అయిపోయింది, నన్ను ఎవరు క్వశ్చన్ చేయరు, క్వశ్చన్ చేయకూడదు, క్వశ్చన్ చేస్తే నా రెడ్ బుక్ రాజ్యాంగం నేను పెడతారనుకున్నారు. మీరు ఎంత దూరం వెళ్ళినా సరే ఈ యువత, ఈ నిరుద్యోగ యువత మీరు చేసిన డిఎస్సి అవినీతి మీద, అక్రమాల మీద సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మొదటి సిట్టు ఏం చెప్పిందో మాట్లాడరంట. రెండో సిట్టు ఏదైతే వీళ్ళకి అనుకూలంగా ఉన్న సిట్టు పరీక్ష ప్రశ్న పత్రాల గురించి, పరీక్ష నిర్వహణ గురించి మాట్లాడితే వీళ్ళకి కొంచెం వీళ్ళ పేపర్లో ఒక మసాలా వచ్చి రాస్తున్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడుగుతున్నాం, ఆ సిట్టు ఈ సిట్లు ఎందుకు సిబిఐ విచారణ, ఎందుకు సిబిఐ విచారణ అంటే మీకు అంత భయమో? మేము అడుగుతున్నాం కదా, మీరే చెప్తున్నారు మేము తప్పు చేసామని. సరే మీరు తప్పు చేసాం అనుకుందాం కాసేపు. తప్పు చేసిన వాడు ఎవరన్నా తప్పించుకోవాలనుకుంటాడా, లేకపోతే ధైర్యంగా నిలబడి రండి నా మీద విచారణ చేయండి అని చెప్తారా? ఎందుకు మీరు డిఎస్సి విషయంలో సిబిఐ విచారణకి దూరంగా ఉంటున్నారు? తప్పు చేశారని ఒప్పుకోండి, ఇప్పటికైనా ఒప్పుకోండి లోకేష్ తప్పు చేశారని. డిఎస్సి అక్రమాల గురించి బీజేపీ కానీ జనసేన కానీ కూటమి ప్రభుత్వం ఆ నాయకులు స్పందించట్లేదు. ప్రశ్నలతో పుట్టిన పార్టీ, ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ, ప్రశ్నలతో మొదలైన పార్టీ. నేను ఎక్కడున్నా సరే నా ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానో ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తాన్న పార్టీ. మరి ఈరోజు ఇన్ని అక్రమాలు జరుగుతుంటే డిఎస్సి మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించరు, బీజేపీ వాళ్ళు స్పందించరు. మేము మండలంలో బీజేపీ వాళ్ళ నాయకుల దగ్గరికి వెళ్ళి అడిగాం, అయ్యా కూటమి ప్రభుత్వంలో ఇంత అక్రమాలు జరుగుతున్నాయి, మీరు స్పందించండి, మీరు ఈ స్కామ్ కి అనుకూలమా లేకపోతే విముఖమా చెప్పండి, మీరు సమర్థిస్తున్నారా సమర్థించట్లేదో చెప్పండి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక సమాధానం రాదు. మీరు సిబిఐ విచారణ ఒప్పుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత వైపు ఉంటుంది. కేవలం ఒక సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ కి ఒక ఐడెంటిఫికేషన్ లేని సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేసేది ఒక రాజకీయ నాయకుడు, ఆ రాజకీయ నాయకుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుడు. మళ్ళీ ఆ సర్టిఫికేట్ తెచ్చుకున్నవాడు పోనీ ఏమైనా కాంపిటేటివ్ గా ఏమైనా అవార్డు లేకపోతే రివార్డులు వచ్చినాయి అంటే కాదు, కేవలం పార్టిసిపెంట్. అంటే స్పోర్ట్స్ లో పార్టిసిపెంట్ గా ఉంటే చాలు, నాకు నచ్చిన వాళ్ళకి 372 మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ఘనత ఈ నారా లోకేష్. మరి దీన్ని నారా లోకేష్ ఏమంటారు? బ్రహ్మాండంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఇవ్వయ్యా, అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మండల ఇవ్వయ్యా స్వామి అంటే ఇవ్వకుండా పారిపోయాడు. ఇదే మంత్రి, విద్యాశాఖ మంత్రి, ఈ మంత్రి కొనసాగితే నెక్స్ట్ 2.5 years కొనసాగితే ఈయన వరల్డ్లోని కంట్రీలోని వర్స్ట్ పెర్ఫార్మర్ అవార్డు నారా లోకేష్కి వస్తుంది విద్యాశాఖ మంత్రిగా. ఆ కేంద్ర గణాంకాలు విద్యాశాఖ మీద లాస్ట్కు కిందకి దిగజార్చే బాధ్యత నారా లోకేష్ తీసుకుంటాడు. ఓ పక్క నుంచి డ్రాప్ అవుట్ రేట్స్ పెరిగిపోతున్నాయి, ఓ పక్క నుంచి గవర్నమెంట్ స్కూల్స్ మూతపడుతున్నాయి, ఒక పక్క నుంచి స్కాములు చేస్తున్నారు. ఇన్ని చేస్తుంటే
సిగ్గు లేకుండా మళ్ళీ జీవోల మీద జీవోలు మార్చడమే మా పని అని చెప్పి అని నారా లోకేష్ చెప్తున్నాడు. మీరు జీవోలను మార్చగలరేమో కానీ ప్రజల ప్రశ్నలు మాత్రం మీరు మార్చలేరనేది మీకు తెలియజేస్తున్నాను. దీని మీద పోరాటం చేస్తాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. మీ చేత సిబిఐ విచారణ చేయించే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.